ఇటు ఏలూరులో సంక్రాంతి అనగానే ఆ వైభోగం ఆ సందడి అనేది మరో లెవెల్లో ఉంటుంది. ఏలూరు నుండి మా ప్రతినిధి రవి మరింత సమాచారం అందిస్తారు. రవి, ఏలూరులో ప్రస్తుతం భోగి సంబరాలు ఎలా కొనసాగుతున్నాయి, ఎవరెవరు పాల్గొన్నారు, ఎలాంటి అంటే ప్రజలు ఎలా సందడిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా భోగి వేడుకలు ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం అందరూ కూడా అంటే తెల్లవారుజామునే అందరూ కూడా కొత్త బట్టలు వేసుకొని భోగి వేడుకలకు హాజరవుతున్నారు. ఏలూరు సమీపంలోని కొవ్వలి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ జీవ వైవిధ్య సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడికి భారీగా కూడా ప్రజలందరూ కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఆవుతులందరికీ వచ్చి భోగి మంటలు కూడా వెలిగించే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా కూడా అంటే ఇక్కడ కేవలం భోగి వేడుకలు చేసుకోవడంతో పాటు జీవ వైవిధ్యాన్ని గుర్తుపట్టేటువంటి అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కల్చర్ను కూడా ఇక్కడ ప్రతిబింబించే విధంగా వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా కూడా పెద్ద ఎత్తున వీరందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అంటే ఈ కొవ్వలి గ్రామం కావచ్చు, ఏలూరు పరిసర ప్రాంతాలకు సంబంధించి చాలా మంది ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడికి చేరుకోవడంతో వీరందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు పెద్దలు అందరికీ కూడా పూర్వకాలంలో ఏ విధంగా అయితే ఈ గ్రామీణ వాతావరణం ఉంటుంది, గ్రామీణ కళలు ఉంటాయి, గ్రామాల్లో మట్టి కుండల తయారీ నుంచి అక్కడ నివసించేటువంటి ఆ ఇల్లు నివాసాలు ఎలా ఉండేవి, వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఎలా ఉండేవి, వీటన్నింటి కూడా ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో పాటు భారీగా కూడా దీనిపైన అవగాహన కలిగిస్తూ ఇక్కడ ముందుగా చిన్నారులను దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ వారికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి కల్చర్కి సంబంధించి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తే మనం చూస్తాం. ఈసారి అంటే ఈ మధ్యకాలంలో ఫేమస్ అయింది కాంతారా సంబంధించినటువంటి ఒక నృత్యం ఫేమస్ అయిపోయింది. ఆ నృత్యాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే ఇక్కడికి జిల్లా ఎస్పీతో పాటు స్వచ్ఛంద కార్పొరేషన్ కమిషనర్ పట్టాభిరామ్ అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని భోగి వేడుకల్లో భోగి మంటలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి. ఈ కార్యక్రమం